శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఆలస్యంగానైనా సమయం ఇచ్చినందుకు. అధ్యక్ష, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతున్నందున ఈ బిల్లుకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నది. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అంశానికి, ఈ వర్గీకరణ అంశానికి మొదటి నుంచి కూడా మద్దతుగానే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అధ్యక్ష. అట్లాగే కేసీఆర్ గారు ఒక అస్తిత్వ ఉద్యమ నాయకునిగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో, ఈ అంశం కోసం పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, అట్లాగే ఇతర సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, మేధావులు వీళ్ళందరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకొని, ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణకు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు అండగా ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మాదిగలను కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూడకుండా ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ జరగాలి. అది అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో లేనప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. గత 25 సంవత్సరాలుగా ఈ అంశం మీద ఒకటే స్టాండ్ తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని మా పార్టీ వైపు నుంచి మద్దతును కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏది కదా అని చెప్పి నా భావన అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆగస్టు 1, 2024న వచ్చిన ఈ సుప్రీంకోర్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో చెప్పినారు అధ్యక్ష. సంతోషం, మేము ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపడతాం. వెంటనే చేపట్టి తదుపరి ఏ ఉద్యోగాలు వచ్చినా, ఏ విద్యా అవకాశాలు వచ్చినా ఈ వర్గీకరణకు లోబడి ఆ వర్గాలకు ఫలాలు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలంలో, ఈ 6 నెలల కాలంలో కొన్ని విద్యా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మరి అవి దీనికి సంబంధం లేకుండా జరిగిపోయినాయి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచైనా వచ్చే ఉద్యోగ విద్యా అవకాశాలు ఈ వర్గీకరణ అంశం తొందరగానే చేపట్టి ఆ రిజల్ట్ ద్వారా, ఆ వర్గీకరణ ద్వారా ఈ భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఆ వర్గాలకు అందేటట్టు చూడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పార్టీ పక్షాన. అట్లనే అధ్యక్ష, ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోతే స్థానిక సంస్థల్లో కూడా మాదిగ సోదరులకు అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ తొందరగానే దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. తద్వారా ఆ వర్గాలకు లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా ఇంకో డిమాండ్ కూడా నేను మా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏది ఏమైనా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని తెలియజేస్తూ ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి
మంత్రివర్యులు దామోదర రాజనరసింహారావు గారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.